హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి అభ్యర్థులకైతే సిలబస్ అనేది ఈరోజు 11న మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటుందని చెప్పేశారు కదా. సో అభ్యర్థులకైతే చిన్న కన్ఫ్యూజ్ అయితే ఉంది. ఇక మిగతా వారికి టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరా అనే దానిపైన అయితే స్పష్టత లేదు. సో ఈ వీడియో చూడండి కంప్లీట్గా లాస్ట్ వరకు, మీకైతే కొంచెం క్లారిటీ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందిస్తుంటాను. లెట్స్ బిగిన్ ద వీడియో. మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుకైతే నిన్న ఈవినింగ్ అయితే వచ్చిన న్యూస్ ప్రకారం ఈరోజు 11 గంటలకు మన వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో డిఎస్సికి సంబంధించి సిలబస్ అనేది అందిస్తారని చెప్పారు. సో అది వినగానే అభ్యర్థులకైతే కొంచెం చిన్న డౌట్ అయితే వచ్చింది. సెకండ్ టెట్ అంటే 2025కి సంబంధించిన టెట్ అనేది కండక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి. తప్పకుండా కండక్ట్ చేస్తారండి. ఎందుకంటే జస్ట్ సిలబస్ గురించి అయితే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. డిఎస్సి కూడా కండక్ట్ చేస్తారు కదా. సో దానికి సంబంధించి సిలబస్ అనేది అనౌన్స్ చేస్తారు. దాన్ని బట్టి మీరైతే డిప్రెషన్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొక టెట్ కండక్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి అనుమానపడాల్సిన అవసరం అయితే లేదు. తప్పకుండా టెట్ అనేది అయితే ఉంటుందండి. దీని గురించి మనం కంప్లీట్గా మాట్లాడితే కనుకైతే టెట్ ముందు ఉంటుందా డిఎస్సి ముందు ఉంటుందా అని చెప్పేసి నేను నిన్నైతే వీడియో చేయడం జరిగింది. తప్పకుండా టెట్ ఎగ్జామే ముందుగా అయితే కండక్ట్ చేస్తారు. ఈ కుల వర్గీకరణ అనేది ఇప్పట్లో కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కాదు కాబట్టి డిఎస్సి అనేది నోటిఫికేషన్ వచ్చినా పర్లేదు, కానీ డిఎస్సి ఎగ్జామ్ అనేది కొంచెం ఆలస్యంగా అవుతుంది. సో ఈ గ్యాప్లో అయితే తప్పకుండా టెట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. టెట్కి సంబంధించిన అభ్యర్థులు అయితే ఎవరైతే ఉంటారో దాని గురించి ఎదురు చూస్తున్నారు. మీరైతే మళ్ళీ ఒకసారి అయితే మీరు చదివింది మళ్ళీ ఒకసారి మంచిగా రివిజన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు కూడా మీరైతే ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి ఎగ్జామ్ కూడా అయితే ఉంటుంది, బట్ కొంచెం డిలే అవుతుంది. తప్పకుండా ఎగ్జామ్ అనేది మార్చ్లో అయితే ఉండబోతుంది. ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జనవరిలో వస్తుంది. పోస్టింగ్ అనేది జూన్ జూలైలో విద్యా సంవత్సరం స్టార్టింగ్ నాటికైతే ఉంటుంది. కానీ ఈ గ్యాప్లో మరొక టెట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. మ్యాక్సిమం అయితే 100% ఛాన్స్ అయితే ఉన్నాయి. సో టెట్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే మంచిగా మీరు ఒకసారి మళ్ళీ రివిజన్ అయితే చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే టెట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఈ న్యూస్ వినగానే నాకైతే చాలామంది అయితే కామెంట్ చేశారు, ఇంకా టెట్ ఉంటుందా లేదా అని చెప్పేసి. తప్పకుండా టెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేశారు. మరొకసారి ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని అందరైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏ న్యూస్ వచ్చినా తొందరగా గాబరాపడేసి కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే మీకు సంబంధించి టెట్ అనేది అయితే కండక్ట్ అయితే తప్పకుండా చేస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా 3 మంత్స్ అయితే మనకు 2 మంత్స్ అయితే గ్యాప్ అయితే ఉంది. సో తప్పకుండా టెట్ అనేది వస్తుంది. తప్పకుండా మంచిగా ప్రిపరేషన్ అవ్వండి, మంచిగా రివిజన్ అయితే చేసుకోండి. ఓకేనా. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతగా వెంటనే నేను మార్నింగ్ లేవగా నాకైతే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి, టెట్ ఉంటుందా లేదా అని చెప్పేసి. అందుకే వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చాక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. Bye.